నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అమ్మా ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నాకేం కాలేదు కదమ్మా, నేను వచ్చేసాను కదా. అసలు నిన్ను వేదవా, అమ్మా నువ్వెప్పుడు ఇలాగే చేసి నన్ను ఏడిపిస్తూనే ఉంటావు. ఒక్కసారి కూడా నువ్వు నా మాట వినవు. నిన్ను ఏం చేసినా తప్పులేదురా. అమ్మా అమ్మా సరే అమ్మా, అయితే నీ కోపం తగ్గేదాకా నన్ను కొడుతూనే ఉండు. కొట్టు. పోరా, నీకు ఎంత చెప్పినా వేస్టే. అసలు ఎందుకు ఇలాంటి పళ్ళు చేస్తావు? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? ఒకవేళ నీకు శిక్ష పడి జైలుకి వెళ్లాల్సి వస్తే? అయితే మాత్రం ఏంటమ్మా, తాతయ్యని కాపాడుకున్నాం కదా. తాతయ్య కంటే ఆ జైలు శిక్ష పెద్దదా చెప్పు? అమ్మా నిజంగా వాడే గనక లేకపోయి ఉంటే తాతయ్యని మనం కోల్పోయేవాళ్ళం. అవునత్తమ్మా, నేను కడతాను అని చెప్పిన ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా నాకు సమయానికి దొరకలేదు. తాతయ్యకి ఏమవుతుందో అని మేమెంత భయపడ్డామో తెలుసా? అలాంటి సమయంలో ఆదిత్య వచ్చి ఆదుకున్నాడత్తమ్మా. ఆదుకున్నాడు, కానీ ఎంత గొడవైందో చూడు. చివరికి వీడి మీద దొంగ అనే ముద్ర పడింది. అమ్మా ఎవరమ్మా, ఎవరన్నారు? బాలు అన్నయ్య వదినే కదమ్మా. వాళ్ళంటే నేను దొంగనైపోతానా ఏంటి? అయినా మన ఇంట్లో డబ్బు మనం తీసుకుంటే అది దొంగతనం అవుతుందా అమ్మా? అన్నయ్య వదిన అన్నంత మాత్రాన నేను దొంగనైపోతానా? ఇంత చేసినా బాలుని శేషిని ఇంకా అన్నయ్య వదిన అని పిలుస్తున్నావంటే నీది ఎంత మంచి మనసురా. అత్తమ్మా, ఆదిత్య ఎప్పుడూ అలాగే ఉంటాడత్తమ్మా. కానీ ఆ బాలు శశియే అందరినీ శత్రువుల్లా చూస్తున్నారు. సీత, ఇప్పుడు అదంతా ఎందుకు, వదిలే. అమ్మా మేం కోర్టుకు వెళ్ళేసరికి హీరింగ్ అయిపోయింది. నిజంగా ఆదిత్యని కాపాడింది మేం కాదమ్మా, శైలు. శైలు అమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. తనే అమ్మా. లేమ్మా లే. నా కొడుకుని కాపాడినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదమ్మా. నాకు కృతజ్ఞతలు దేనికంటీ? ఆదిత్య పరాయి మనిషి ఏం కాదు కదా, మనం అందరం ఒక ఫ్యామిలీనే కదా. ఫ్యామిలీనా? అదేనమ్మా, మా ఓనర్ గారు అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు కదా, ఆ విషయమే చెప్తుందమ్మా. శైలు అంతే కదా? అవునంటీ, మనందరం ఒక ఫ్యామిలీనే కదా. ఇదిగోండి, సీత నాకు అక్క అవుతుంది, రామ్ గారు బావ్ గారు, మీరు అత్తయ్య లాంటి వారు, ఆదిత్య. అదేనమ్మా, ఫ్యామిలీ అంటే ఇలా అక్క బావ అత్త మామ అని అందరూ పిలుచుకుంటారు కదా, ఆ విషయమే తను చెప్తుంది కదా. అవునంటీ, అది కాపు కవర్ చేయలేక చస్తున్నా. అమ్మా ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు నాన్న. అమ్మా తాతయ్యకి ఈ విషయాలు నేను చెప్పొద్దమ్మా, తెలిస్తే ఆయన చాలా బాధపడతారమ్మా. కోపం వచ్చిందంటే మళ్ళీ అందరి మీద కేకలేస్తారమ్మా, ఆ రెండు ఆయనకి మంచివి కాదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీడు నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లోడిలా కనిపించేవాడు. ఈరోజు
చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు రా. అమ్మా వీడెప్పుడు మన ముందు చిన్నవాడే అమ్మా. ఆదిత్య, ఇంతకీ ఆ కేసు ఏమైనట్టు?